అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు శనగపిండి బియ్యం పిండితో డిఫరెంట్గా రొట్టె చేస్తున్నానండి. ముందుగా ఒక అరకప్పు శనగపిండి తీసుకున్నాను. ఒక అరకప్పు శనగపిండికి కప్పు బియ్యం పిండి కావాలండి. ఈ పిండితో చేసిన టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఫుల్గా ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. హెల్త్ పరంగా చూసుకుంటాం కదండి, రోజు ఆయిల్ ఫుడ్ పెట్టకూడదు పిల్లలకి. ఇలా కొంచెం తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు కదండి. ఈ శనగపిండి బియ్యం పిండి, శనగపిండి సగం అయితే ఫుల్ కప్పు బియ్యం పిండి వేసుకున్నాను. మొత్తం కలిపి దీనికి రుచికి సరిపడా కొంచెం చిన్న సైజు ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. దీనికి తగినంత సాల్ట్, అలాగే కొంచెం కారం. పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం కారం తక్కువగానే ఉంది. ఇది కొంచెం కారం కూడా వేసుకోవాలండి. దీనిలో టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి, కరకరలాడుతూ ఉంటుంది. అలాగే ఒక అర స్పూను జీలకర్ర అండి వేసి, కొంచెం కరివేపాకు వేసి పిండిని మొత్తం కూడా కలుపుకోవాలి. దీనిలో ఒక స్పూను పెసరపప్పు వేస్తే అక్కడక్కడ పొలుగ్గా తగులుతుంది. నానబెట్ట అవసరం లేదండి పెసరపప్పుని. ఇలా మొత్తం కూడా పిండిని ఒకసారి కలుపుకోవాలి. కలిపి దీనికి కొంచెం వాటర్ కలపాలండి. పొడి పిండే కదా ఇది, తడిపిండి కాదు, మరపట్టించిన పిండేను. ఈ పొడి పిండిలో వాటర్ పడతాయండి. కొంచెం దీనికి సరిపడా వాటర్ కలుపుకోవాలి. కలిపి శనగపిండి వేయటం మూలంగా కొంచెం పిండి అంటుకుంటుందండి. అలాంటప్పుడు బాగా అంటుతుంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినన్ని వాటర్ పోసి పిండిని కలుపుతున్నాను. బాగా గనక అంటుకుంటుంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే ముద్దకు వస్తుందండి. ఇప్పుడు దీనికి పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. తర్వాత ఒక ముద్దలాగా చేసి దీన్ని ఒత్తుకోవాలండి. ఈ చల్లటిదైనా కూడా మనం కాల్చేసరికి పైకి లేస్తుంది రొట్టె. ముందు ఇలా చేసుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడు దీన్ని రెండు వైపులా కూడా ఈ రొట్టెని కాల్చుకోవాలి. ఎక్కువ ఒక అర స్పూన్ కూడా పట్టదండి. పైన ఆయిల్ కొంచెం వేసి ఇది కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. మాకు శివరాత్రి దగ్గరికి వస్తుంది కదండి, చిన్న చిన్న పనులు ఉంటే కూడా చేయించుకుంటారు. సెంటరింగ్ పనులు అవి ఎక్కడో దగ్గరలో చేస్తున్నట్టున్నారు, సౌండ్స్ వస్తున్నాయి. ఇది రెండు వైపులా కూడా ఇలా కాల్చుకోవాలండి తిప్పి. ఈ టేస్ట్ పరంగా బాగుంటుంది. రోజు కూడా పిల్లలకి ఆయిల్ ఫుడ్ పెట్టకూడదు కదండి. ఇలా ఒక్కొక్కటి ఒత్తుకోవాలి. ఈ శనగపిండి బియ్యం పిండితో డిఫరెంట్గా రొట్టెలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. రోజు కూడా పిల్లలకి ఆయిల్ ఫుడ్ పెట్టకూడదండి. ఇలా కొంచెం ఆయిల్తో చేసి అప్పుడప్పుడు డిఫరెంట్గా ఈ రొట్టెలు చేసి పెడితే చాలా హెల్త్కి మంచిదండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటాయండి ఇవి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టొచ్చండి. హెల్త్ పరంగా చూసి ఇలాంటి అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే నేను కలిపిన పిండికి 4 రొట్టెలు అయినాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. శనగపిండి బియ్యం పిండి రొట్టెలు అయిపోయాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.